ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 28వ రోజు వేసవి క్రీడాకారులకు 600 మజ్జిగ ప్యాకెట్లు అదేవిధంగా ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా 600 చాక్లెట్ల పంపిణీ చేసిన దాత పిక్నిక్ ఐస్ క్రీం అధినేత వీరిశెట్టి హజరత్ బాబు సహకారంతో క్రీడాకారులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అధ్యక్షులు నసీర్ అహ్మద్, కార్యదర్శి సుబ్బరాయుడు, కోశాధికారి సితారి రత్నయ్య, గౌరవాధ్యక్షులు బెడతవోలు రామ్మోహన్ రెడ్డి, డిస్ట్రిక్ట్ 203 గవర్నర్ నలుబోలు బలరామయ్య నాయుడు మరియు ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ సభ్యులు యు గోవర్ధన్, నైజాం వెంకటేశ్వర్లు, కొండూరు సుబ్బారావు, జి నారాయణ రెడ్డి, దారం నరసింహారావు, పత్తిపాటి రమణయ్య, రావూరి సుబ్బారావు, దసయ్య, కె వెంకటరమణ తదితరులు పాల్గొని ఈ రోజు దాకా ఆయన వీరిశెట్టి హజరత్ బాబుకి ఘనంగా కండువా కప్పి అభినందించారు. మంచినీరు మజ్జిగ కలివేంద్ర 28వ రోజుకి చేరింది. ఈ రోజు దాతగా వీరిశెట్టి హజరత్ బాబు పిక్నిక్ ఐస్ క్రీం ఎండి ఆయన మజ్జిగని వితరణ చేస్తున్నారు. అలాగే ఎన్టీ రామారావు గారి జన్మదిన సందర్భంగా అందరికీ కూడా మజ్జిగతో పాటు చాక్లెట్లు కూడా ఇవ్వడం జరిగింది. మజ్జిగ 600 ప్యాకెట్లు, చాక్లెట్లు 600 ప్యాకెట్లు ఈ రోజు ఇక్కడ ఫ్రెండ్స్ వాకర్ ఆధ్వర్యంలో జరగడం జరిగింది. ఇది 28వ రోజు, 40 రోజుల ప్రోగ్రాం. జూన్ 10 వరకు ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాం. ఫ్రెండ్స్ వాకరు సభ్యులు అందరి సహకారంతో రోజు ఒకరు దాతలుగా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు ముఖ్య దాతగా వీరిశెట్టి హజరత్ బాబు గారు పిక్నిక్ ఐస్ క్రీం ఎండి ఆయన మజ్జిగ మరియు చాక్లెట్స్ 600 ప్యాకెట్లని ఇవ్వడం జరిగింది. ఆయనకు కూడా ఫ్రెండ్స్ వాకర్ సభ్యులు ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు ముస్లిం సోదరీమణులు అందరికీ కూడా మా ఫ్రెండ్స్ వాకర్స్ తరఫున బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. నమస్కారం. ఈ రోజు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఉన్న ఫ్రెండ్స్ వాకర్ అసోసియేషన్ సమ్మర్ క్యాంప్ సందర్భంగా మే 1 నుంచి నిర్వహిస్తున్న ఉచిత మజ్జిగ మంచినీళ్లు ఇది 28వ రోజుకి చేరుకుంది. ఈ రోజు మజ్జిగతో పాటు నందమూరి తారక రామారావు గారు పుట్టినదిన సందర్భంగా ఒక చాక్లెట్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది జూన్ 10 దాకా కొనసాగించబడుతుంది. ప్రతిరోజు ఒక దాతతో సహాయ సహకారాలు జరుగుతుంటాయి. ఈ 10వ తారీఖు దాకా పిల్లలందరూ వచ్చి ఇచ్చేటువంటి మజ్జిగను ఇంకేదైనా ఐటమ్ ఉంటే తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుతున్నాము. అట్లే ఈ రోజు బక్రీద్ ముస్లిం సోదరులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.